నమస్తే అండి. నేను డాక్టర్ బికిన్ శ్రీనివాస్, బృందావన్ హాస్పిటల్ నుంచి. ఈరోజు ఆదివారం 15 జూన్ ఏంటంటే అందరితో ఇవాళ ఆర్ఎంపీ అసోసియేషను, ఆర్ఎంపీ డాక్టర్స్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరితో ఒకసారి ఒక మీటింగ్ కింద ఏర్పాటు చేసుకుని అందరితో పరిచయం చేసుకుందామని ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అందరూ బాగా వచ్చారు. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, స్టేట్ నాయకులు కూడా, అండ్ అందరూ ఆర్ఎంపీస్ కూడా చాలా బాగా చక్కగా వచ్చారండి. అందరితో చాలా బాగా మాట్లాడే వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. హాస్పిటల్లో మనకి ఐసీ ఉందండి, ఎమర్జెన్సీ, ఈ ల్యాబొరేటరీ 24/7 ల్యాబొరేటరీ ఉంది, ఫార్మసీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి అన్నమాట. నార్మల్గా నేను జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. ఈ చిన్నపిల్లల్లో వచ్చే ఈ టైప్ 1 డయాబెటీస్ కూడా మేము ఇక్కడ వైద్యం చేస్తాం. ఈ చిన్నపిల్లల్లో ఆటో ఇమ్యూన్ టైప్ 1 డయాబెటీస్ అంటే మనకి ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చే టైప్ 1 డయాబెటీస్కి, ఈ దీర్ఘకాలికంగా ఉండే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఈ విష జ్వరాలు వచ్చే వైరల్ ఫీవర్స్ అన్నిటికి, ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఈ కీళ్ళవాతం సంబంధించిన అన్నింటినీ కూడా ఈ ఒబేసిటీ క్లినిక్ ఇప్పుడున్న రానున్న రోజుల్లో అంతా కూడా అధిక బరువు, దానికి సంబంధించి వైద్యం కూడా మేము అందంగా ఇక్కడ ఇస్తున్నాం. అండ్ అడల్ట్స్, ఈ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు 60-65 సంవత్సరాల తర్వాత ఈ న్యూమోనియా కానీ, ఈ టీబీకి సంబంధించి కానీ వీటికి కూడా మేము ఇక్కడ వైద్యం చేస్తాం. నార్మల్ పీపుల్కి ఇప్పుడు ఈ మధ్యన ఈ గత 15-20 రోజులుగా కరోనా కేసులు కూడా మన కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా అధికంగా పెరిగినాయి. నార్మల్ పేషెంట్స్, యంగ్ 30-35 సంవత్సరాల డయాబెటీస్ లేని వాళ్ళకి నార్మల్గా ఎవరన్నా సింపుల్గా ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది, హోమ్ ఐసోలేషన్ నుండి. ఈ కోమార్బిడిటీస్, ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కాంప్లికేట్ అవుతుంది, ఈ న్యూమోనియా కింద కన్వర్ట్ అవ్వడం. ప్రస్తుతానికి మేము ఈ వెంచర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేసి కొంచెం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కంప్లీట్ సూపర్ స్పెషాలిటీ కింద కన్వర్ట్ చేయాలని మా ప్లాన్లో ఉందండి. మా కజిన్ కృష్ణశంకర్, ఆయన కూడా జనరల్ ఫిజిషియన్, ఫ్యూచర్లో ఇప్పుడు ఈయన మెడికల్ గ్యాస్ట్రో కింద వెళ్తున్నారండి. సో ఈయన నేను అందరూ కలిసి మంచి హాస్పిటల్ కింద 100 బెడెడ్ హాస్పిటల్ కింద ప్లాన్ చేసుకున్నాం.